ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆ సుందరం మొద్దోడు విడాకుల పేరు చెప్పి ఈశ్వరిని బెదిరించలేకపోయాడు. వీడేమల్లుడో ఏమో. తొందరపడితే ఎలా గిరిజా? నువ్వు చూస్తూ ఉండు. తొందరలోనే అల్లుడు విడాకుల పేరుతో ఈశ్వరి జీవితాన్ని అల్లకల్లోల చేస్తాడు. వీళ్ళకి విడాకులు వచ్చేదెప్పుడో, మన కూతురు ఈ ఇంటి కోడలు అయ్యేదెప్పుడో. ఆంటీ, పాపం వాసుదేవ్ గారు. వాసుదేవ్కి ఏమైందమ్మా? ఆల్రెడీ వాసుదేవ్ గారిని తల పగిలేలా చిత్త కొట్టింది. ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ కారణం వాసుదేవ్ గారే అని ఈశ్వరి కోపంగా వెళ్ళింది. నిజమా? వెళ్దాం పదా. ఆ రాక్షసి చంపేస్తుంది. పదా. ఏంటి బాబాయ్, నేను మిమ్మల్ని కొట్టానా లేదంటే ఎవరితోనైనా కొట్టించానా? కొట్టించావు. లేదు, నువ్వే కొట్టావు. చెప్పేది అబద్ధమైనా కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పు బాబాయ్. నేనేం అబద్ధం చెప్పట్లేదు. అడ్డమైన పనులన్నీ చేసి బుల్లెట్ కుమార్ని చంపడమే కాకుండా ఆ విషయం బయటికి రాకుండా ఉండటానికి నా మీద ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారా? ఏంటే మా రూమ్కొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నా? మా వదిన్ని అల్లుడిని పిలవాలా? అయ్యో, పిలవండి, లేటెందుకు? ఇప్పుడే అందరి ముందు నేను మిమ్మల్ని కొట్టడం డ్రామా అని నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఎలా? ఎలానా? ఎలా? అమ్మో, అయ్యో, అమ్మో గిరిజా, అమ్మా, వదిలిపెట్టావు. వదిలిపెట్టు. ఏం చేస్తున్నావు? వదలమన్నానా? బయట పెడతాను చూడండి. అయ్యో, ఏం చేస్తున్నావు ఈశ్వరి? అమ్మో, అయ్యో, అల్లుడు, 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 చంపేస్తుంది. అయ్యో సుందరం, ఈశ్వరి ఆగు, నా మాట విను. ఈశ్వరి ఆగు, మావయ్యని విడిచిపెట్టి. ఈశ్వరి ఏం చేస్తున్నావు? వదిలే ఈశ్వరి. అయ్యో వాసుదేవ్ గారు, ఈశ్వరి కట్టు తగిలిన దెబ్బలు అన్ని ఫేక్ అని ప్రూవ్ చేస్తాను. ఈశ్వరి వదిలేసు. చెప్పేది నీకే. ఈశ్వరి, అక్క, అమ్మో, అక్క, అమ్మో, నొప్పి. పిచ్చేవినా పట్టిందా నీకు? ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నావు? అది కాదు చిన్నయ్య. ఏది కాదు? మావయ్యని చంపేస్తే నీ కసి తీరిపోతుందా? లేదంటే నువ్వు చంపాల్సిన లిస్టులో ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా మిగిలారా? చిన్నయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆ తలకట్టు అబద్ధమని చెప్పాలన్నది నా ప్రయత్నం. చూసావు సుందరమూర్తి, తను చంపడానికి ప్రయత్నించిందని అది మనం కళ్ళారా చూసినా కూడా ఎంత తేలిగ్గా అబద్ధం ఆడుతోందో. ఇలా ఒక్కొక్కరిని చంపుతూ నువ్వెందుకు శ్రమపడ్డావు? ఒకేసారి అందరికీ విషం పెట్టి చంపేస్తే సరిపోతుంది కదా. సుందరమూర్తి, నీకు చెప్తూనే ఉన్నాను, నీకు తను కరెక్ట్ కాదు అని. నువ్వే నా మాట వినడం లేదు. ఇప్పటికైనా ఆలస్యమైందేం లేదు. నా మాట విని తనకి విడాకులివ్వు. ఏమన్నారత్తయ్య? విడాకులా? అవును. నీ గురించి తెలియక నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నావు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాక వదిలించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను.
చేసుకుంటారా? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అత్తయ్య? అర్థం చేసుకున్నాను కాబట్టే ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకున్నాను. ఎలా మాట్లాడగలుగుతున్నారా అత్తయ్య? అసలు ఇవన్నీ మీరే మాట్లాడుతున్నారా, లేదంటే మీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా? చిన్నయ్య, అత్తయ్య ఏమంటున్నారు వింటున్నావా? హ? నువ్వు నాకు విడాకులివ్వాలంట. అది ఈ జన్మకి జరగదని వీళ్ళందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పు చిన్నయ్య. చెప్పు వెంటి చిన్నయ్య, చెప్పు. ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈశ్వరి, మా అమ్మ మాటే నా మాట. నాకు విడాకులు ఇచ్చి మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ వల్ల ఈ ఇంట్లో వాళ్ళకే కాదు, నాకు మా అమ్మకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది ఈశ్వరి. ఇలా చస్తూ బతకడం ఇంకా మా వల్ల కాదు. విడాకులు ఇవ్వు ఈశ్వరి, ప్లీజ్. ఇప్పుడు సంతోషమైన పిన్ని. ఈ డ్రామాలన్నీ దీనికోసమే కదా బాబాయ్. ఇప్పుడు హ్యాపీనా? చెయ్యని తప్పు లేదు, చెప్పని అబద్ధం లేదు. అత్తయ్య చిన్నయ్య వాళ్ళ మనసు మార్చడానికి కదా. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా మీరనుకున్నట్టే మారిపోయారు. ఆనందంగా ఉండండి. మీ గురించి మొత్తం తెలిసినా మారడానికి అవకాశం ఇచ్చాను. మారుతారని ఆశపడ్డాను. ప్రతిదీ మంచితనంతోనే చెప్పాను, నచ్చ చెప్పాలని చూశాను. కానీ కుక్కతోక వంకరన్నట్టు మీరు నా మాట వినలేదు. కొంచెం కూడా మారలేదు. కనీసం తప్పులు చేస్తున్నామన్న పశ్చాత్తాపం మీ భార్య భర్తల్లో రవ్వంత కూడా లేదు. అత్తయ్య, కళ్ళ ముందు జరుగుతున్న వాటినే కాదు, వాటి వెనకాల జరుగుతున్న కుట్రల్ని కూడా మీరు చూడగలిగితే బాగుండేది. ఏమీ చేయలేక చూస్తూ మౌనంగా ఉంటున్నాననే కదా అందరూ కలిసి నా భర్తని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇంతవరకు వచ్చాక నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? ఇప్పటి వరకు న్యాయాన్ని కాపాడటానికి న్యాయంగా పోరాడిన ఈశ్వరి వేరు. ఇక మీదట తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగించే ఈశ్వరి వేరు. ఇంకొకసారి విడాకుల ప్రస్తావన వస్తే అత్తయ్యాని చూడను, చిన్నయ్యాని చూడను. ఇంకా మీ సంగతి సరే సరే. డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టి ఇంట్లో వాళ్ళందర్నీ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతారు. జాగ్రత్త. చూసావా వదనా ఎంతకి తెగించిందో? ఎన్నాళ్ళు పాముకి పాలు పోసి పెంచినట్టు దీన్ని ఈ ఇంటి కోడల్ని చేసుకుని నెత్తిన పెట్టుకున్నారు మీరు. ఎన్ని రోజులు తన కోరల్లో విషాన్ని నింపుకుని ఇప్పుడు దాన్ని మన మీదే ప్రయోగిస్తోంది. అమ్మ తర్వాత అమ్మ, అత్తమ్మ. అలాంటిది నిన్నే జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుందక్క.